శ్రీమాత్రే నమః అండి. కార్తీక పురాణానికి స్వాగతం. 27వ రోజు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఈరోజు నిషిద్ధాలు ఉల్లి, ఉసిరి, వంకాయ అండి. దానములు ఉసిరి, వెండి, బంగారము, ధనము, దీపాలు. పూజించాల్సిన దైవం కార్తీక దామోదరుడు. శ్రీ తులసీదాత్రి సమేత కార్తీక దామోదరాయ స్వాహ అనుకోవాలి. మహాయోగము, ఫలితము, రాజభోగము, మోక్షశుద్ధి. కార్తీక దామోదరుడిని పూజించాలండి ఈరోజు. ఈరోజు కూడా కార్తీక దామోదరుడు పూజ చేసిన దీపాల వీడియోలని షేర్ చేస్తున్నానండి. అధ్యాయం 27వ అధ్యాయము. దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరలా అత్రిమహాముని అగస్త్యుని కిట్లు వచించెను. కుంభసంభవ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేదరీసి ఇంకను ఇట్లు చెప్పాను. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా 10 జన్మలు నాకు సంతోషకరమైనవి. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపస్సాలివి, నీ మాటలకు విలువ ఇవ్వలేను కాన అందులకు నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రాయోపవేశం అనుచినాడు. ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వారిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడిని దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును బ్రాహ్మణాంతకులకు న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబెట్టి లాగిన వాడును కాలుతో తన్నిన వాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును విప్రపరిత్యాగము నరించిన వాడును బ్రహ్మహంతకులే అగుదురు. కావున ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్శాలియు విప్రోత్తముడు అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణాంతకుడై తినే అని పరితాపం పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడగేయకుము. అందువలన మీరు ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రవక్త కార్తీక మాత్యమందలి సప్తమి వింశోధ్యాయము 27వ రోజు పారాయణము సమాప్తము. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సుజనా సుఖినో భవంతు. ఈరోజు నేను ద్వాదశి రోజు పెట్టిన దీపదానాలని షేర్ చేస్తున్నానండి. ఈ అధ్యాయం చిన్నదవటంతో ఈ విధంగా చేస్తున్నాను. ఈ విధంగా కార్తీక బహుళ ద్వాదశి రోజు లక్ష్మీనారాయణ పూజ, కార్తీక దామోదరుడి పూజతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుని ఈ విధంగా దీపదానం కూడా చేసుకున్నామండి. శుద్ధ ద్వాదశి రోజు కూడా చేసుకున్నాము. కార్తీక మాసంలో ఎప్పుడు చేసినా దీపదానం కానీ ఉసిరిక దానం కానీ చాలా మంచిదండి. ఈ విధంగా ఇస్తున్నాము వాయనం, పుచ్చుకుంటున్నాము వాయనం అని ముత్తైదుకి ఇస్తే లక్ష్మీనారాయణకి ఇచ్చినంత ఫలితం లభిస్తుందండి. ఈ విధంగా ఒక ముత్తైదుని పిలిచి దీపదానం రవికిలి గుడ్డ తాంబూలం ఇచ్చుకున్నానండి. ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రత కథ కూడా ఈ విధంగా చదువుకున్నాను. రమప్రసాదం చేసుకొని సాక్షాత్తు విష్ణుమూర్తి నారదుడితో చెప్పిన మాటలు, బ్రహ్మర్షి సూతుడు సౌనకాది మహాములతో చెప్పిన బ్రాహ్మణుడే కదా, కట్లమ్మేవాడు కదా, వర్తకుడు కదా, మళ్ళీ ఉల్కాముకుడు మరియు రాజు కదా, 5 పంచమాధ్యాయాలు చదువుకున్నామండి. ఈ విధంగా చదువుకొని వారు ఈ విధంగా ఈ వ్రతం చేసి వాళ్ళు లాభం పొందారు. పొరపాట్ల నుంచి ఇలా గుణపాఠాలు నేర్చుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని మనం ప్రసాదాన్ని కాముకుడి కదైనా వదలకూడదు. ఈ విధంగా చేసిన పని కాముకుడు కదా అందరికీ 4 కథలు కష్టాలు ఇచ్చారు. ఆ కథలన్నీ ఈ సత్యనారాయణ స్వామి కథలో ఉంటుందండి. కార్తీక మాసం కానీ వైశాఖ మాసం కానీ మాఘమాసం కానీ ఏకాదశి తిథి ఎందు సప్తమి తిథి ఎందు చేసుకుంటే చాలా మంచిదండి. ఏదైనా శుభకార్యం వచ్చినప్పుడు కూడా మనం సంకల్పించుకుని చేసుకుంటే చాలా మంచిదండి.
ఉల్కాముఖుడు మరియు తుంగధ్వజుడు అనే రాజకథలు స్వామి మీద భక్తిని చేసి వాళ్ళు పొందిన వరాలు, పొందిన సౌఖ్యాలు, నక్షత్ర స్థానాన్ని పొందారండి. వీరందరూ ప్రతి సంవత్సరం సత్యనారాయణ వ్రతము చేసి ఈ విధంగా అందరం కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కార్తీక మాసం కానీ, వైశాఖ మాసం కానీ, మాఘమాసం కానీ చేసుకుంటే చాలా, ఏకాదశిని కానీ, సప్తమి నంది కానీ, పౌర్ణమి కానీ చేసుకుంటే ఏ శుభదినాన మనం సంకల్పించుకున్నా చాలా మంచిది రండి. మేము ఈ విధంగా కార్తీక మాసంలో లేకపోతే పుట్టినరోజు తిథుల ప్రకారం వచ్చే పుట్టినరోజును కానీ చేసుకుంటామండి. ఈ విధంగా దీపదానం కూడా ఇచ్చుకున్నాను. ఈ విధంగా తాంబూలము ముత్తైదుకి లక్ష్మీ స్వరూపంగా భావించి ఈ విధంగా చేసుకున్నామండి.